హర్ హర్ మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి జూన్ 28, 29, 30, జూలై 1వ తేదీలలో మీకు జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు నక్షత్రాల వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారు ఎంతో చక్కగా, అంటే ఎంతో ప్రజ్ఞతో, వాగ్ధాటితో ఉంటారనే చెప్పుకోవాలి. అయితే చాలా తెలివిగా, వేగంగా ఆలోచించినటువంటి మంచి మంచి కొత్త కొత్త విషయాలను నేర్చుకోవటంలో వీరే దిట్ట అని చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి వ్యక్తులుగా కూడా చెప్పుకోవచ్చు. వీరి మాటలతో అందరినీ కూడా ఇట్టే ఆకట్టుకుంటారు. స్నేహబంధం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మిథున రాశి వారికి ఎదుటివారి స్వభావాన్ని చాలా సులభంగా కూడా అర్థం చేసుకుంటారు. ఒకే సమయంలో వివిధ పనులను కూడా చేసినటువంటి సత్తా ఈ రాశి వారికి ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ రాశివారు చాలా మంచివారనే చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎవరికి ఉంటుందండి? ఆ పసిపిల్లలకు మాత్రమే ఉంటుంది. అంటే పసిపిల్లలకు మనసును దైవంతో పోలుస్తున్నారనే చెప్పుకోవాలి. అంటే కల్లాకపటం లేకుండా ఎదుటివారితో కొంచెం నవ్వుతూ, ఎదుటివారు మాట్లాడారంటే ఎదుటివారితో నవ్వుతూ మనం కూడా తిరిగి మాట్లాడేయటం, కొంచెం నమ్మినట్లుగా వారు మనకు కనిపించారంటే, వారి ద్వారా 2-3 విషయాలు మనకు తెలిసాయంటే మన గురించి మనం మొత్తం విషయాలు అన్నీ కూడా వారితో చెప్పేయటం, మనకు ఉన్నటువంటి లోటుపాట్లు, మనకున్నటువంటి బాధలన్నీ కూడా వారితో షేర్ చేసేసుకుంటూ ఉంటాము. అయితే నేనిక్కడ మిమ్మల్ని పసిపిల్లలతో ఎందుకు పోల్చానంటే, పసిపిల్లలు ఎలా ఉంటారు? తెలియకుండానే అన్ని విషయాలను కూడా ఎదుటి వారితో చెప్పేసుకుంటూ ఉంటారు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. వారికి తెలిసింది ఏదైనా ఉంటే అది వారి గురించి మొత్తం చెప్పేసుకుంటూ ఉంటారు. కాస్తంత స్నేహం చూపిస్తే చాలు, కొత్త వ్యక్తులైనా సరే వారితో తెలియనటువంటి విషయాలు అన్నీ కూడా చెప్పేసుకుంటూనే ఉంటారు. ఎదుటి వ్యక్తులను చాలా ఈజీగా, గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మీరు ముఖ్యంగా ఎవరినైతే నా వాళ్ళు అని మీరు చెప్పి అనుకుంటూ ఉంటున్నారో, అంటే బంధుమిత్రువుల్లోనే మీకు ఎక్కువగా శత్రువులు ఉంటారు. శత్రువులు అని నేను ముఖానే ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే, కొంతమంది వ్యక్తులు ముఖాన ఎవరూ కూడా మేము శత్రువులము అని ముఖాన ట్యాగ్ వేసుకుని తిరగరు కదా. అదేనండి మనకు మనమే గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తులు మనమే ముందుగా గుర్తుంచుకోవాలి. అది కూడా ఎలా గుర్తించాలి? మనకు ఏదైనా ఒక సమస్య, కష్టమో వచ్చిందనుకోండి, ఏదైనా సంతోషం వస్తే వాళ్ళు అస్సలు భరించలేరు. కష్టం వస్తే మాత్రం లోపల చంకలు గుద్దుకుంటూ ఉంటారు. ఇది మనం ముఖ్యంగా గుర్తించవలసిన విషయము. మనం ఏదైనా కష్టాలలో ఉన్నప్పుడు మనకి ధైర్యం చెప్పవలసింది పోయి వారే ఇంకాస్త మనం దిగజారిపోయేలా మాట్లాడుతూ ఉంటారు. మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఏదైనా కానీ, అంటే వారికి అవసరమైనప్పుడు వారు చక్కగానే ఉంటారు. అదే మనకు అవసరమైతే మాత్రం ఆ సమయంలో మనకు వారు తోడుగా ఉండరు. కానీ ఏ అవసరాలు లేనప్పుడు, మనతో మంచిగా ఉండాల్సినప్పుడు, ధైర్యంగా అందివ్వవలసినప్పుడు అవసరాలన్నీ కూడా తీర్చుకొని వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏదో అవసరమైనప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు కేవలం వారి పనులు గడుపుకోవటం కోసం మాత్రమే మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంతేకాని మన మీద ప్రేమ ఉందనో లేదో మనమేదో ఇంకేదో అనుకొని మనం చంకలు గుద్దుకుంటూ ఉంటాము. అది ఎంత మాత్రమూ నిజం కాదండి. మన ముందు ఒకలాగా, మన వెనక ఇంకోలా ఉంటారు. అలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మవద్దు. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ మానసిక స్థితి అనేది ఎలా ఉంటుందంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, నేను ఎవరికి అన్యాయం చేయను, భగవంతుణ్ణి నమ్మాను, నేను ఎలాగూ కష్టపడుతూనే ఉన్నాను కదా, నా కష్టానికి తగిన ఫలితం అనేది ఆ భగవంతుడు ఇస్తాడు అని మీరెప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. మీ ఆలోచన పద్ధతి అనేది, ఆలోచన విధానమైతే ఏదైతే ఉందో అది కరెక్టేనండి. చాలా న్యాయంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ సమాజంలో అలా ఉండటం లేదే. సమాజం అనేది మనల్ని చాలా చిన్న చూపు చూస్తుంది. కాబట్టి మీకున్నటువంటి మీ పరిస్థితులను మీరు ఎదుర్కొనేటటువంటి, అంటే మౌనంగా మెత్తగా ఉంటే ఈ లోకం మనల్ని ఎప్పుడూ కిందకు పడేస్తూనే ఉంటుంది. కిందకి లాగాలని ఎదురు చూస్తూనే ఉంటారు. కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడి
ఎవరికి ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వాలి, ఎలాంటి సమస్య వస్తే మనం ఎలా నిలబడాలి, ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, మనల్ని కష్టాలు పాలు చేస్తున్నటువంటి వ్యక్తులతో మనం ఎలా మూవ్ అవ్వాలి, వారితో అసలు ఎలా లెఫ్ట్ అవ్వాలి, ఇటువంటి విషయాలు కొంచెం చాకచక్యంగా ఉండాలి. అలాగే మీ పరిస్థితులు ఎదుర్కోవటంలో కొంచెం మీరు కొన్ని విషయాలలో తప్పు చేస్తూ ఉన్నారనే చెప్పుకోవాలి. మనం అసలు ఏం తప్పు చేస్తున్నాం అని మీరు ముందుగానే అనుకోవద్దు. మనిషి జన్మెత్తిన తర్వాత ఖచ్చితంగా కొన్ని కర్మలనైతే అనుభవించి తీరాలి. అనుభవించడానికి భగవంతుడు మనకు ఈ భూమి మీద మానవ జన్మను ఇచ్చాడు. అయితే ఈ మానవ జన్మలో మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఫలితాలను వాటికి అనుగుణంగా చేసుకొని వాటిని అనుసరించి ఈ జన్మలో మనకు కొన్ని కష్టాలు వస్తాయి, సంతోషాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. మన కోసం సంతోషం అనేది చాలా దగ్గరలోనే ఉంది అనే విషయాన్ని గుర్తించకుండా భగవంతుణ్ణి దోషుల్ని చేస్తున్నాము. భగవంతుణ్ణి దూషిస్తే మాత్రం అది మనకు తెలియనటువంటి పాపాలను చేసిన వాళ్ళమవుతాం. ఎప్పుడైనా కానీ చీకటి పడిందంటే ఖచ్చితంగా తెల్ల కూడా పడుతుంది కదా. అలాగే మనం చీకట్లో ఉండిపోం కదా. చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు రాకుండా ఉంటాడా? అలా అయితే జరగదు కదా. అలాగే మనకు కష్టం వచ్చింది అని చెప్పి మన కష్టంలోనే అయితే ఉండిపోము కదా. ఖచ్చితంగా కష్టం నుంచి ఎప్పుడైనా సరే మనం బయటపడతాము. మీకు కొంచెం ఎక్కువగా ఈ మధ్యకాలంలో కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ కష్టాలను మీరు దాటుకుంటూ వస్తున్నారు. కష్టాలలో మిమ్మల్ని మీరు దహించేసుకున్నారు. అంటే మానసిక క్షోభ ఎక్కువగా అనుభవిస్తున్నారు. అది బంధువులతో చెప్పుకోలేరు, స్నేహితులతో చెప్పుకోలేరు. మీకు ఇష్టమైనటువంటి అన్ని పనులు, ఇష్టమైనటువంటి వస్తువులను వీటినన్నిటిని కూడా వదిలేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే కుటుంబం కోసం, కుటుంబం బరువు బాధ్యతల కోసం చాలా రకాల మీకు ఇష్టమైనటువంటి పనులను, ఇష్టమైనటువంటి వస్తువులను అన్నిటినీ కూడా వదిలేసుకుంటూనే ఉన్నారు. అది మానసిక పరంగా చాలా చాలా క్షోభను అనుభవించారు. అయితే మీకు సంబంధించినటువంటి నా అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు కొన్ని కష్టాలు ఎదుర్కోవటం చాలా అమాయకంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఎవరినైనా ఏదైనా అన్నానే అనుకోండి, తిరిగి వారు ఏదైనా చేస్తే నాకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది అవుతుందేమో కదా. నా అనుకున్నటువంటి బంధం అనేది నాకు వాళ్ళు కూడా ఉండరేమో, లేదంటే వారిని ఏదైనా వారు చేసినటువంటి తప్పును బయట పెడితే వాళ్ళు నాతో మాట్లాడరేమో. వాళ్ళు నాతో మాట్లాడకపోతే, వాళ్ళ సపోర్ట్ అనేది లేకపోతే అప్పుడు నేను ఎలా బతకాలి? ఎలా ఆలోచిస్తూ అమాయకంగా ఉంటారు. ఎప్పుడైనా కానివ్వండి, మనం అమాయకంగా అస్సలు ఆలోచించవద్దు. మన బలహీనత ఎలా ఉంటుందంటే, మనం ఎవరితోనైనా సరే మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, వాళ్ళకి అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అటువంటి బంధాలను ఫ్యూచర్లో కూడా మనం అటువంటి బంధాలను పెట్టుకొని వారిని నమ్మి మనం ఎలా తిరగాలి, వారిని నమ్మి మనకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళతో ఎలా పంచుకోవాలి. కాబట్టి ఈ విషయాలలో మీరు చాలా రకాల తప్పులు చేస్తూనే ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ధనం అనేది కొంచెం తక్కువగా ఈ 4 రోజుల్లో నిలబడుతుందనే చెప్పుకోవాలి. కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు మీరు. వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళ అవసరాలను తీర్చడం, వారికి ఒక హోదాని కల్పించడం, మీకు చాలా అంటే చాలా జీవితం ఇలాగే సరిపోతూనే ఉంది. ఒక కొవ్వొత్తిలాగా మీరు కరిగిపోతూ వెలుగుని కుటుంబం కోసం పంచుతూనే ఉన్నారు. ఓవరాల్గా చెప్పాలంటే కష్టపడేటటువంటి మనస్తత్వంతో మీరు ఉన్నారనే చెప్పుకోవాలి. ఇక మీకు చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఇలా ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఒక కష్టం దాటారంటే మరలా ఇంకొక కష్టం అనేది మీకోసం కాచుకొని కూర్చొని ఉంటుంది. అది అలా దాటారంటే మరొకటి ఎదురు చూస్తూ ఉంటుంది. అలా మీరు ప్రతిదాన్ని కూడా పట్టుకుంటూ దాటుకుంటూ వచ్చి లైఫ్లో సంతోషాలు, సుఖాలు పడటం అనేది మీరు మర్చిపోయారనే చెప్పుకోవాలి. ఒక మాట చెప్పాలంటే మనం సంతోషం మనలోనే ఉంది. అంటే మన సంతోషం మనలోనే ఉంది. భగవంతుడు మనలోనే ఉంటాడు. దూరపు కొండలు నునుపు అని కొంతమంది చెప్తూనే ఉంటారు. భగవంతుడి దగ్గరకు మనం వెళ్ళలేకపోతున్నాము అని మీరు అస్సలు బాధపడవద్దు. భగవంతుడు మనలోనే ఉంటాడు. అంత ఖర్చు పెట్టి మనం దేవాలయాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే
అప్పు చేసి వెళ్ళవలసినటువంటి అవసరం లేదండి. ఆ భగవంతుడికి మన విషయంలో ఏం జరుగుతుంది అనేది ఆయనకు తెలుసు కదా. ఏదో ఒక రోజున ఆ ధనం మనకు సొంతమయ్యేలా చేసి ఆయన దగ్గరకు ఖచ్చితంగా రప్పించుకుంటాడు. మీరు ఆ విషయాల గురించి అస్సలు భయపడవద్దు. మీరింట్లోనే చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్నట్లయితే మిమ్మల్ని ఆ భగవంతుడు ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము ఎన్నో పూజలు చేశాము, ఎన్నో వ్రతాలు నోములు కూడా నోచుకున్నాము, అయినా మాకు కోరిన కోరికలు దక్కటం లేదు, ఎందుకు, మేమసలు ఏం పాపం చేశాము అని మనసులో అనుకుంటూనే ఉంటారు. అయితే మీరు చేసుకున్నటువంటి ఆ మంచి పనులు, మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని తప్పకుండా బతికిస్తాయండి. తప్పకుండా అవి మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాయి. కాబట్టి ఆనందం, ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మనకు భగవంతుడు నిద్రలేచిన వెంటనే, మనం నిద్రలేచామంటే మనకు భగవంతుడి రోజు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనకు అవకాశాన్ని ఇస్తున్నాడనే చెప్పుకోవాలి. అయితే మనం ఏదో చేసేసి అది భగవంతుడే చేపించాడు, భగవంతుడే చెయ్యబోతున్నాడు ఇలా అనుకోవటం అస్సలు మన మూర్ఖత్వమే అవుతుంది. ఏదైనా కానీ మనిషికి పశువుకి తేడా ఏమిటంటే జ్ఞానం. మనిషికి ఆ భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. పశువులకు లేనటువంటిది మనుషులకు ఆ భగవంతుడు ఇచ్చాడనే చెప్పుకోవాలి. కాబట్టి అంత అమాయకంగా కూడా ఎవరూ ఆలోచించవద్దు. ఈరోజు నేను ఈ పని చెయ్యాలి అని అనుకుంటున్నాను అని మీరు ఈరోజు అనుకుంటే ఆ పనిని వెంటనే చేసేసేయండి. అంతేకాని ఏదో ఈరోజు కాదులే వచ్చే వారం చేద్దాంలే అని వాయిదాలు వేయవద్దు. అలా చేయటం వలన మీకు సమయం వృధా అయిపోతుంది. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడే చెయ్యాలి. ఈ 4 రోజుల్లో మీకున్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే ఎవరు ఏం చెప్పినా కూడా ఈ 4 రోజుల్లో మీరు అస్సలు నమ్మవద్దు. ఎందుకంటే కొంతమంది వలన మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా కానీ మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. ఇక మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి. మీరిప్పుడు ఏ పని మొదలుపెట్టినా సరే తప్పకుండా అందులో విజయమైతే సాధిస్తారు. అలాగే ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మొదలుపెట్టండి. దానివలన పనిలో మీకు ఎలాంటి అడ్డంకులు అనేవి కనిపించవు. మీకు బాగా కలిసి వస్తుంది. ఈ 4 రోజులు రావి చెట్టు లేదంటే తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. దానివలన మీకు ధన సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఈ 4 రోజుల్లో మీకు ధనానికి సంబంధించినటువంటి లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ధన సమస్యలు లేకుండా ధనలాభం అనేది కలగటానికి, లక్ష్మీ కటాక్షం పొందటానికి రావి చెట్టు లేదంటే తులసి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టుకోండి. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది కనిపించదు. కాబట్టి ఎంత మంచి అవకాశం, అస్సలు వదులుకోవద్దు. ఇకపోతే ఈ 4 రోజుల్లో మీరు చిన్న చిన్న ప్రయాణాలను పెట్టుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న వారందరితో కూడా సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి అనేది మీకు బాగానే ఉంటుంది. ఆదాయం కూడా మీరు ఆశించినటువంటి స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి చిన్నపాటి ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రయత్నమైతే చేయండి. ఇక బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా కొన్ని విషయాలు మంచిది కాదు. దానివలన మీరు నష్టపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివలన భార్యాభర్తల బంధం అనేది చాలా బలంగా ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడవద్దు. మన భయమే మనల్ని తినేస్తూ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉండండి. దానివలన మీకు అదృష్టం అనేది వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి. సమస్యల నుంచి మీరు కొన్ని విషయాలను కూడా తెలుసుకుంటారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే పిఎం అనే అక్షరాల పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారు మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీ ముందు మంచిగానే ఉంటారు. అలాగే మీ వెనకాల మాత్రం కొన్ని విషయాలలో చెడును తలపెట్టబోతున్నారు. ఇక మీరు మంచిగా బతుకుతుంటే ఆ వ్యక్తులు అస్సలు ఓర్వలేరు. కాబట్టి వారితో మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఇక మీరు కొత్త పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటే బుధవారం కానీ శనివారం కానీ మొదలు పెట్టండి. దానివలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే త్వరలోనే మీ పనులన్నీ కూడా మీరు చాలా అద్భుతంగా పూర్తి చేస్తారు. కొన్ని రోజుల్లో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. కొంతమంది వ్యక్తుల ద్వారా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా
చిన్నపాటి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా అన్ని రంగాల వారికి అంటే రాజకీయ పరంగా, సినీ రంగ ప్రవేశం వారికి చాలా అద్భుతంగా కలిసొస్తుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను, అలాగే మీరు చేరుకోవాలి అని అనుకుంటున్నటువంటి గమ్యాలను చాలా చక్కగా చేరుకుంటారు. మరి తెలుసుకున్నారు కదా, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ వ్యక్తులతో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ వ్యక్తులను దూరంగా ఉంచాలి, ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకున్నారు కదా. వీటిని మీరు ఖచ్చితంగా పాటించండి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.